వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తొలి విడతలో మొత్తం 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ సీట్లకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 8,000 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతుంది పోలింగ్. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. 1,478 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు ఓటర్లు. మొత్తం 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఉత్తర బెంగాల్లోని అన్ని జిల్లాలతో పాటుగా ముర్షిదాబాద్, నదియా, బీర్భూమ్, హుగ్లీ జిల్లాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక భవానీపూర్ నియోజకవర్గంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ప్రధానంగా భవానీపూర్లో మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి పోటీ చేయనున్నారు. సో ఓటింగ్లో మాత్రం ప్రభావం ప్రధానంగా అవినీతి అనేటువంటి ఆరోపణలు, ఉద్యోగాల కల్పన ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పైన టీఎంసీ ఇటీవల చేసినటువంటి తీవ్ర ఆరోపణల అంశం సర్ విధానం మాత్రం ఈ ఎన్నికలపైన తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రోజు జరిగేటువంటి తొలి విడత వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మొత్తం 152 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 29న మిగిలినటువంటి నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మే 4న భవితవ్యం తేలేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ 152 నియోజకవర్గాల్లో భవానీపూర్ నియోజకవర్గం ఉండడంతో పాటుగా ముర్షిదాబాద్, నదియా, బీర్భూమ్, హుగ్లీ జిల్లాలో కూడా పోలింగ్ జరుగుతుంది. సో ప్రధానంగా ఉత్తర బెంగాల్ ప్రాంతాల్లో ఏదైతే చికెన్ నెక్ ప్రాంతం ఉండేటువంటి ప్రాంతం ఉంది కాబట్టి సో ఆ ప్రాంతంలో కూడా ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు తమిళనాడు ఎన్నికలతో పోలిస్తే తీవ్ర వివాదాస్పదమైనటువంటి ఎన్నికలుగానే భావించాలి, అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్న ఎన్నికలుగానే భావించాలి. సో ఇప్పటి వరకు పోలింగ్కి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? సిరాజ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది, సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఏదైతే 6 గంటలకు ఎవరైతే పోలింగ్ క్యూలో ఉంటారో వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. అయితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడు ఎన్నికలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉద్రిక్తతంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అటు బీజేపీ నేరుగా మోడీ, అమిత్ షా వర్సెస్ మమతా బెనర్జీ, ఈ ముగ్గురు మధ్య 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా యుద్ధం నడుస్తుంది. వీరి ఏదైతే బెంగాల్ కోటను స్వాధీనం చేసుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు. గత 2021 ఎన్నికల్లో బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ మమత శిష్యుడిగా ఉన్న సువేంద్ర అధికారిని బీజేపీలో చేర్చుకొని నేరుగా నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతపై పోటీ చేయించారు. మమత పైన సువేంద్ర అధికారి గెలిచారు. అయితే మమత ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత జరిగిన 6 నెలలు భవానీపూర్ కు సంబంధించిన ఎమ్మెల్యేని రాజీనామా చేశామా, అక్కడ పోటీకి దిగారు. భవానీపూర్ నుంచి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యంత కీ నియోజకవర్గం భవానీపూర్ నియోజకవర్గంలో మళ్ళీ మరోసారి సువేందు అధికారి వర్సెస్ మమతా బెనర్జీ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించి తీరుతామంటూ మరోపక్క బీజేపీ ఇప్పటికే ప్రగల్భాలు పలుకుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా భవానీపూర్ నియోజకవర్గంలో దాదాపు సర్ ప్రక్రియ కింద 40,000 ఓట్లు తొలగించడం జరిగింది. అయితే ఇక్కడ బెంగాల్ ఎన్నికల ప్రక్రియ మనం చూసినప్పుడు ఇప్పటికే సర్ ప్రక్రియ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఎందుకంటే దాదాపు 90 లక్షల ఓట్లు సర్ ప్రక్రియ కింద తొలగించారంటూ మమత ఆరోపణలు చేస్తుంది. మరోపక్క అవినీతితో పాటు నిరుద్యోగం ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయంటూ బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు నామమాత్రమైనప్పటికీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు ఈసారి ఓటు శాతం పెంచుకుంటే అది బీజేపీకి భారీ గండి పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2016 ఎన్నికల్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు 2021 ఎన్నికలకు వచ్చేలోపు బీజేపీ ప్రతిపక్షానికి వచ్చింది. 77 సీట్లతో 33% ఓటింగ్ తో బీజేపీ ప్రతిపక్షంలో వచ్చింది. ఒకవేళ 2026 ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు బలపడితే బీజేపీ ఓటింగ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఓటింగ్ తగ్గే కొద్దీ మమతా బెనర్జీ విజయావకాశాలు పెరగడమే కాకుండా కానీ కిరణ్, కొంతవరకు మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో బీజేపీనే టార్గెట్ చేశారు. ఎన్నికల్లో మనం అనుకున్నట్టుగా జరుగుతుందంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పటి వరకు వచ్చిన అంచనాలు కావచ్చు, ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు కావచ్చు, మమత ఎంతో కొంత ఎడ్జ్ లో ఉందనే ప్రచారం నడుస్తుంది, మమత గెలుస్తుందనే ప్రచారం నడుస్తుంది. అయితే ఇక్కడ 2026 జనవరి 1 దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న సమయంలో కూడా అమిత్ షా నేరుగా బెంగాల్లో బీజేపీకి సంబంధించిన నేతలతో, బీజేపీ కార్యకర్తలతో ఆయన మీటింగ్ పెట్టాడు. ఖచ్చితంగా బెంగాల్ ను గెలుస్తున్నాం, 150 నుంచి 160 సీట్లు గెలుస్తున్నాం, కష్టపడితే
గతంలో దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన మోడీతో పాటు అమిత్ షా ముమ్మరంగా పాల్గొన్నారు. ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనను అంతం చేస్తామంటూ బీజేపీ ఇప్పటికే పదే పదే మోడీ అమిత్ షా కిరణ్, కొంతవరకు అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు 152 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా ఉత్తర వెస్ట్ బెంగాల్ ప్రాంతం ఏదైతే ఉందో, ఇది బీజేపీ ఎక్కువ ప్రభావం ఉండేటువంటి ప్రాంతమా లేదా టీఎంసీ ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతమా? ఈ ఎన్నికల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? ఇక్కడ ఉత్తర బెంగాల్లో కొంతమేరకు బీజేపీకి కూడా ఓటింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ మమతతో పాటు మైనార్టీలు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. డార్జిలింగ్ అనేది సపరేట్ ప్రాంతము. ఆ ప్రాంతంలో 3 అసెంబ్లీ సీట్లు నేరుగా మమతా బెనర్జీ డార్జిలింగ్ కి సంబంధించిన స్థానిక పార్టీకి ఇవ్వడం జరిగింది. డార్జిలింగ్, జల్సాయిగురి, కూచ్ బిహార్, ముర్షిదాబాద్, నదియా, బీర్భూమ్, హుగ్లీ జిల్లాలో పోలింగ్ జరుగుతుంది. కొంతమేరకు మమతా బెనర్జీకి బలమైన ప్రాంతాలని ఇవి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా దాదాపు ఎక్కువ శాతం ఈ సీట్లు ఇచ్చిన ప్రాంతాలు ఇవన్నీ. అయితే ఇక్కడ జంగల్ మహల్, పురూలియా, బాంకూరా, పశ్చిమ మేదినీపూర్ ఓటింగ్ పైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ ప్రధానంగా మైనార్టీలు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ఈ 152 నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గమే భవానీపురం మనం ఇందాక చెప్పుకున్నాం. అయితే రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎలా గెలుస్తుంది అనే అంశం మనం కొద్దిసేపు పక్కన పెడితే, బీజేపీ వర్సెస్ మమతగా గత కొన్ని ఏళ్లుగా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో 2019 నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టిన బీజేపీ అటు ఏదైతే బెంగాల్ కోటను కూలగొట్టడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తుంది. సర్ప్రక్రియ కావచ్చు, మమతా బెనర్జీ సర్ప్రక్రియ పైన ఓటు తొలగింపు కావచ్చు, మరోపక్క మమతా బెనర్జీ ఇచ్చిన సంక్షేమ పథకాలకు ధీటుగా బీజేపీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చింది. ఏదైతే ఉచిత పథకాలకు ఏదైతే తమిళనాడు ఆద్యం అనుకుంటామో మరోసారి బెంగాల్లో కూడా ఉచిత పథకాల వైపు వెళ్ళింది. విద్యార్థులకు స్కాలర్షిప్ కావచ్చు, నిరుద్యోగులకు 1500 ఉద్యోగ వృత్తి కావచ్చు, మహిళల అకౌంట్ లో నెలకు 1500 వేయడం కావచ్చు, ఇవన్నీ సంక్షేమ పథకాలు. మమతా బెనర్జీ సంక్షేమ పథకాల ద్వారా బెంగాల్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దింది. మహిళల అభివృద్ధికి, మహిళా అభ్యున్నతికి కూడా మమతా బెనర్జీ కృషి చేశారు అనే ఒక పాజిటివ్ సంకేతం ఉంది. మరోపక్క జీబీ గత ఎన్నికల్లో బెంగాల్ జీబీగా ఎన్నికలు ఎదుర్కొంది. నేడు ఏదైతే 2020 అసెంబ్లీ ఎన్నికలను బెంగాల్ కుమార్తె, నేను మీ కుమార్తెను, మీరు మీ కుమార్తెను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే బీజేపీ ఈ రాష్ట్రాన్ని బీహార్ లాగా అమ్మేస్తుందంటూ పదే పదే మమతా బెనర్జీ వీధి పోరాటాలు చేస్తుంది. ఏ చిన్న అంశం దొరికినా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రోడ్డుకి నిరసన చేసిన పరిస్థితి ఉంది. ప్రక్రియ పైన కూడా ఆమె నేరుగా ఎన్నికల సంఘం పైన ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి తానే స్వయంగా వెళ్ళి ఈ నేరుగా కానీ కిరణ్, కొంతవరకు అంటే మీరు అన్నట్లుగా ఇందాక అంటే పూర్తి స్థాయిలో టీఎంసీ బీజేపీని టార్గెట్ చేస్తుంది, బీజేపీ టీఎంసీని టార్గెట్ చేస్తుంది. ఆ సర్ విధానంలో అయినా లేదా రాష్ట్రపతిని అవమానించారు అనేటువంటి అంశంలో అయినా ఈ మొత్తం ఇక్కడిక్కడే తిరిగినటువంటి నేపథ్యంలో అసలు కాంగ్రెస్ లెఫ్ట్ల రోల్ ఏంటి ఈ నియోజకవర్గాల్లో? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో పోలిస్తే 2021 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీల ప్రచార శైలి చాలా వరకు మారింది. కాంగ్రెస్ కమ్యూనిస్టుల ప్రచారానికి కూడా భారీ స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. ఏదైతే బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గతంలోకి వచ్చిన ఓటింగ్ కంటే పెరిగే శాతం ఉందని, పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా ఉంది. కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులకు కావచ్చు. ఎక్కడైతే కాంగ్రెస్ కమ్యూనిస్టులు బలపడతారో, ఎక్కడైతే మైనారిటీల ఓటింగ్ కాంగ్రెస్ వైపు పోలరైజేషన్ అయితే అది ఈ తృణమూల్ కాంగ్రెస్ కి దెబ్బ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఎంఐఎం పోటీ చేయడం కూడా కొన్ని ప్రాంతాల్లో మమతా బెనర్జీకి మైనస్ గా మారే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనా ఉంది. అయితే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పార్టీలతో ఏదైతే హుమాయూన్ పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకున్నప్పటికీ హుమాయూన్ పైన ఆరోపణలు రావడంతో చివరికి ఎంఐఎం ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి. ఎంఐఎం ద్వారా బీజేపీ బీటీఎం గా పేరు పొందిన ఎంఐఎం ఈ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయంటే ఒక ప్రచారం నడుస్తుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇప్పుడు బీహార్ లో ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా దెబ్బ తగిలింది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఏదైతే 5 సీట్లు బీహార్ లో ఎంఐఎం గెలుచుకుందో ఈ ఎన్నికల్లో కూడా గెలుచుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో పశ్చిమ బెంగాల్లో ఎంఐఎం ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది చూడాలి. మరొక కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు బలపడితే అది బీజేపీకి మైనస్ గా మారే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క మైనారిటీలు మమత వైపే ఉన్నారనే ఒక అంచనా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో చూడాలి ఈ మైనారిటీలు, మహిళలు, ఏదైతే వృద్ధులు, మరోపక్క విద్యార్థులు ఎవరి వైపు మొగ్గు చూపుతారా? ఏదైతే బీజేపీ ఆరోపిస్తున్నట్టు మమత కంచుకోటను కూలుస్తాం
అవినీతి పాలన టీఎంసీ అవినీతి పాలనను అంతం చేస్తామంటూ బీజేపీ నరేంద్ర మోడీతో సహా అమిత్ షా కూడా ప్రకటించారు. అయితే మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేడు మొదటి విడత పోలింగ్ ఉంటుంది, రెండో విడత ఈ నెల 29న ఎన్నికలు జరుగుతాయి. మే 4న బిగ్ డే ఉంటుంది. ఆ రోజు మమత వర్సెస్ మోడీ ఎవరు గెలుస్తారనేది మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తొలి విడతలో మొత్తం 16 జిల్లాల్లోని 152 సీట్లకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 8,000 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో 1478 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు ఓటర్లు. మొత్తం 2.5 లక్షల కేంద్ర బలగాలతో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉత్తర బెంగాల్లోని అన్ని జిల్లాలతో పాటుగా ముర్షిదాబాద్, నదియా, బీర్భూమ్, హుగ్లీ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. ప్రధానంగా అందరి దృష్టి ఒకే నియోజకవర్గం మీద కనబడుతుంది. అదే భవానీపూర్ నియోజకవర్గం. భవానీపూర్లో మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి మధ్య ప్రధానంగా పోటీ జరగనుంది. అయితే ఓటింగ్లో ప్రభావం చూపనున్నటువంటి అంశాలు మాత్రం ప్రధానంగా అవినీతి ఆరోపణలతో పాటుగా ఉద్యోగాల కల్పన. కానీ పదే సర్ విధానం పైన, కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై, మరి ముఖ్యంగా సుప్రీంకోర్టుల మెట్లను కూడా ఎక్కారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సర్ విధానానికి సంబంధించి తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ముఖ్యంగా ఈసారి పెరుగుతున్నటువంటి పోలింగ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతుంది? సో టీఎంసీ కొద్ది సర్వేల్లో మాత్రం అత్యధిక మెజార్టీ కనబరిచేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలు. సో నెక్స్ట్ ఈ సర్వేలే నిజం కాబోతున్నాయా? ఈసారి వెస్ట్ బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో సో బీజేపీ ఈసారి వెస్ట్ బెంగాల్లో పోలింగ్లో పూర్తి స్థాయిలో ఆధిక్యత కొనసాగించేటువంటి అవకాశం కనబడుతుంది. మరి ముఖ్యంగా ఉత్తర బెంగాల్ ప్రాంతంలోని ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతున్నారు? తొలి విడతలో సాగనున్నటువంటి 152 నియోజకవర్గాలు, మలి విడతలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ మొత్తంలో మాత్రం మే 4వ తేదీన ఫలితాల్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనే దానిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ పుష్కలంగా కనబడుతుంది.